ఆరమైన నీ కృపకి స్తోత్రాలు తండ్రి. ప్రతి శుక్రవారము మీరు ప్రభా ఎదురుకొండ ప్రాంతంలో జరిగిస్తున్న సెలవు ధ్యాన ఉపవాస కూడికను బట్టి నీకే వందనాలు. కొద్ది నిమిషాలు నీ బిడ్డలమైన మేము నీ వాక్య ధ్యానం జరిగిస్తుండగా వాక్యం మా మధ్య సంచరించిన నజరేయుడైన యేసు నామమున మీరే మాతో సూటిగా ధీటుగా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. కూర్చోండమ్మా. చాలా సంతోషం. శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాం. ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాల యొక్క వివరణ మీకు ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు 11 మంది వారి యొక్క వివరణ ఇచ్చుకుంటూ వచ్చాం. ఈరోజు 12వ వాడైన బెన్యామీను గురించిన కొన్ని వివరణ చెప్పుకొని ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలు అనే ఈ శీర్షికను కూడా మనం పూర్తి చేసుకుందాం. మరొకసారి ఈ 11 మందిని గురించి మనం ధ్యానం చేస్తే, మొదటి వాడు రూబేను, అతనిలో ఉన్న గుణం చంచలత్వం. రెండో ఆయన షిమియోను, అతడు భయంకరుడు. మూడో ఆయన లేవి, శాపగ్రస్తుడు. నాలుగో ఆయన యోధా కొదమసింహం. ఐదో ఆయన దాను, త్రోవలో సర్పం. 6 ఆయన నప్తాలి, విడవబడిన లేడి. 7 ఆయన గాదు, ఆడసింహము. 8 ఆయన ఆషేరు, భాగ్యవంతుడు. 9 ఆయన ఇషాకారు, బలమైన గార్దాబము. 10 ఆయన జబులోను, ఓడలకు రేవు. 11 ఆయన యేసేపు, ఫలించడి కొమ్మ. అయితే 12 ఆయన బెన్యామీను, చేల్చబడిన తోడేలు. ఈరోజు ఈ 12వ వాడైన బెన్యామీను గురించిన విషయము, క్లుప్తమైన సమాచారము వివరణాత్మకంగా మీకు కొద్ది నిమిషాలు నేను అందిస్తాను. ఆది కాండము 35వ అధ్యాయము. ఆది కాండము 35వ అధ్యాయము 17, 18, 19, 20. భయపడకుము, ఇదియో నీకు కుమారుడగనని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. చాలండి. మనకందరికీ తెలుసు, కొన్నిసార్లు ఆదికాండం 49వ అధ్యాయం చదివినప్పుడు ఏంటి పేర్లు ఏంటి లైన్గా లేవు అని మీకు ఒక్కోసారి అనిపించవచ్చు. అయితే 49వ అధ్యాయంలో ఉన్న విషయాలు ఏంటి అంటే, నలుగురు పుట్టిన తర్వాత, లేయాకి మొదటి 9 పుట్టిన తర్వాత ఆమె గర్భం ఆగిపోతుంది. రాహేలు తన యొక్క సవతిని అనగా దాసిని ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ మర్చిపోతారేమోనని చెప్పి లేయా యొక్క సంతానం అంతటిని ఒకవైపు ఉంచేశారనమాట. తర్వాత ఆమె దాసి సంతానం, తర్వాత రాహేలు యొక్క దాసి సంతానం, దాని తర్వాత చివరిగా ఈ యొక్క రాహేలు యొక్క సంతానం. అందుకని మీకు అటు ఇటుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సరే, ఈరోజు మనము రాహేలు యొక్క చివరి సంతానము లేదా యాకోబు యొక్క చివరి సంతానం. లేయా రాహేలుకైతే రెండవ కుమారుడు. మొదట ఆయనేమో యేసేపు, రెండో ఆయన బెన్యామీను. ఆలోచన చేయండి, మనందరికీ తెలుసు ఈ యొక్క బెన్యామీనును తల్లి కనేటప్పుడు ఆమె ప్రసవ వేదనతో కని ఆ కుమారుడిని బెనోని అని పేరు పెడుతుంది, దుఃఖపుత్రుడా అని. కానీ ఆమె చనిపోయిన తర్వాత యాకోబు అతని చేతిలో తీసుకొని, దుఃఖపుత్రుడు కాదు ఇతడు సంతోషం కలిగిన వాడు, మంచి పుత్రుడు అని చెప్పి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేటట్లు బెన్యామీను అని పేరు పెడతారు. ఎందుకు దుఃఖపుత్రుడా అని ఈ యొక్క రాహేలు పెట్టిందంటే, యేసేపు పుట్టిన తర్వాత ఈ యొక్క బెన్యామీనును కనేటప్పటికి 3 అధ్యాయాలు లేదా 4 అధ్యాయాలు వ్యత్యాసాలు ఉంటాయి. ఇందులో మీకు తెలుసు,
యోసేపు పుట్టిన తర్వాత ఆమె వాళ్ళ భర్త దేవుడు మనల్ని పిలిచాడు, బెత్లెహేముకి వెళ్ళి దేవుడికి మందిరం కట్టాలి, మనం 21 సంవత్సరాలు అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి, మనం ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి మామగారితో మాట్లాడి, మామగారు ఏమో నేను జీతం ఏమి ఇవ్వాలంటే, ఏమండి ఆ యొక్క నీటి పారే ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి జంగీసారు నారుతో మచ్చలు కలిగిన పిల్లల్ని పుట్టించి ఆ మచ్చలు కలిగిన పిల్లలన్నింటినీ కూడా తోలుకొని దాసీలు తీసుకొని అర్ధరాత్రి పారిపోయి బయలుదేరి, మామగారేమో బొచ్చు కత్తిరించడానికి వెళ్ళినప్పుడు 3 దినాలు ఆయన అటు ఎల్లనిచ్చి ఇటు పారిపోవడం మనకు తెలుసు. అయితే రాహేలు వెళ్తూ తండ్రి గారి దగ్గర ఉన్న ఆ యొక్క గృహదేవతా విగ్రహాలు పట్టుకొని వచ్చేస్తుంది. తండ్రి ఇంటికి వచ్చి చూసుకొని విగ్రహాలు కనబట్టలేదని చెప్పి తరుముకుంటూ రావడం మనందరికీ తెలుసు. తెల్లవారితే యొక్క యాకోబు యొక్క అంటే అల్లుడి గారి యొక్క సంతానాన్ని, అల్లుడి గారిని కలుసుకోవడానికి వెళ్ళబోతుండగా ఆ రాత్రి దేవుడు మాట్లాడి, నీ అల్లుడైన యాకోబుతో చాలా జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి ముందే హెచ్చరిస్తాడు. అల్లుడి దగ్గరికి వచ్చి, ఏంటి అల్లుడు ఎలా చేసావు అని అంటే, నేనేం చేయలేదు, నువ్వే నేను అడిగింది ఇవ్వలేదు అని అన్నప్పుడు, సరే వెళ్తే వెళ్ళావు కానీ నా యొక్క దేవత విగ్రహాలు నువ్వు ఎందుకు పట్టుకెళ్ళావు అంటే, నేను పట్టుకెళ్ళలేదు, ఇదిగో మీ పిల్లల్ని అడుగు అంటే ఎవరో కూడా మేము తీయలేదు అంటారు. అయితే మేము తీయలేదు, నువ్వే పట్టుకెళ్ళావు అంటున్నావు కాబట్టి ఆ దేవత విగ్రహాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు చచ్చిపోతారు అని తెలియకనే యాకోబు ఆ మాట అనేస్తాడు. అప్పటికైనా ఏమండి నేనే తీసాను అని రాహేలు ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోని కారణం చేత ఆమె మరణానికి గురవ్వాల్సి వస్తుంది. అప్పటికి ఆమె గర్భిణి కాబట్టి ఆ బిడ్డను కంటూ తను చేసిన తప్పుకి తను శిక్ష అనుభవించింది. దాని పేరే మరణం. కాబట్టి ఆ మరణకర సమయంలో తన కుమారుడిని, అరే నేను తప్పు చేశాను, నా శాపమే నీకు వచ్చింది, అందుకే నీకు తల్లి లేకుండా పోతున్నాను రా అని చెప్పి, ఇక నుంచి నువ్వు దుఃఖమే, నేను చూసినప్పుడల్లా నేను కన్నప్పుడల్లా అమ్మపోయింది అనే దుఃఖం నీకు కలిగేటట్లు నీకు దుఃఖపుత్రుడా అని పేరు పెడుతున్నాను అంటది. కానీ తండ్రి అలా కాదు, ఇతడు దుఃఖపుత్రుడు కాదు, అతడు సంతోషాన్ని కలిగించే పుత్రుడే అని బెన్యామీను అని పేరు పెడతాడు. బెన్యామీను అనే మాటకు చూడండి, అక్కడ ఏమైనా అర్థమేస్తుంది అంటే కుడి చేతి పుత్రుడు లేదా సంతోషాన్ని కలిగించే పుత్రుడు అని అర్థం ఇచ్చేటట్లుగా మనం చూస్తున్నాం. అయితే మీ అందరికి అర్థమయ్యేటట్లు యాకోబుకి బెన్యామీను 12వ ఆడపిల్లని పక్కన పెడితే 12వ కొడుకు లేదా 12వ మగవాడు, లేదు దీనాను కూడా లెక్క పెడితే 13వ సంతానం. కానీ రాహేలుకి యాకోబుకి మట్టుగా 2వ కొడుకు. మొదట ఆయన యోసేపు, రెండో ఆయన బెన్యామీను. ఇతడు లాస్ట్ వాడు, కడసారి వాడు, కనిష్ఠుడు అంటాం కదండి, చివరి వాడిని. రైట్. ఇప్పుడు ఆదికాండం 49వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం చదువుకుంటే, బెన్యామీను చీల్చునట్టు తోడేలు చాలండి. ఇక్కడ బెన్యామీనుని గూర్చి యాకోబు తన చివరి దినాల్లో చచ్చిపోయే సమయంలో తన 12 మంది కొడుకులు పిలిచి వారిలో ఉన్న క్రూరత్వాలు, వారిలో ఉన్న మృగాల గురించి మాట్లాడుతూ బెన్యామీను దగ్గరికి వచ్చేటప్పటికి, అబ్బాయి బెన్యామీను, నువ్వు నీ జీవితంలో చీల్చే తోడేలు వంటి వాడు అవుతావు అబ్బాయి అని అన్నాడు. ఏం చూస్తుంటాడు అని అంటే, న్యాయాధిపతుల గ్రంథం 19, 20, 21 వచనాలు మీరు తాయితీగ్గా అవకాశం ఉన్నప్పుడు ఈ 3 అధ్యాయాలు చదువుకోండి. మీ అందరికీ నేను ఓ పెట్టకథలాగా చెప్పేస్తాను, సమయం లేదు కాబట్టి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి మనం న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మనం మొదటి వచనం ఒకసారి చదివితే, చాలండి, మీకు అర్థమయ్యేది చెప్తాను వినండి. లేవి గోత్రానికి సంబంధించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన భార్యను కాకుండా ఉపపత్నిని పెళ్లి చేసుకుంటాడు. ఆ ఉపపత్నిని పెళ్లి చేసుకున్నప్పుడు వారి జీవితం సంతోషంగా సాగుతుంది.
ఈ లోపు ఆమె అనిపించిందంట, ఏమంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి వస్తాను, ఆయన ముసలివాడు, కొన్ని రోజులు ఆయనతో ఉండి వస్తానండి అని అంటే భర్తగా ఒప్పుకున్నాడు. సరే వెళ్ళిరా అని చెప్తే వెళ్ళాడు. ఆమె వెళ్ళింది. అయితే ఆమె వెళ్ళిన తర్వాత ఈయన ఉండలేక నేను కూడా వెళ్తాను అని చెప్పి ఈయన కూడా బయలుదేరాడు. సరే కూతుర్ని తీసుకెళ్ళడానికి అల్లుడు గారు వచ్చారు. అల్లుడు గారు ఇంకా నా కూతురు మీద భ్రమ పోలేదు, రేపు వెళ్దురులేండి, ఈరోజు వద్దు అని అంటే, సరే కూతురు మీద భ్రమ తీరలేదంట, ఇంకొక రోజు ఉందాం అని చెప్పి ఉంటాడు. అలాగా మామగారు 5 సార్లు ఆపుతాడు. ఎన్నిసార్లు అండి? మేము వెళ్ళిపోతాం అంటే అన్నం తిని వెళ్దులే అయ్యా, ఎండగా ఉంది కదా పడుకొని వెళ్దులే అయ్యా అంటూ 5 సార్లు ఆపుతాడు. ఇక 5వసారి ఈ లేవీడికి ఏమనిపించిందంటే చిరాకు పుట్టి, ఇంకెన్ని రోజులు ఉంచుకుంటాం మమ్మల్ని, నీ కూతుర్ని ఉంచుకున్నావంటే అదొక అందం, కానీ నేను నన్ను కూడా తీసుకెళ్దామని వస్తే నన్ను కూడా ఇలా ఉంచేసుకోవడం ఏమాత్రం భావ్యం కాదని చెప్పి మధ్యాహ్నం భోంచేసి వెళ్ళండి అంటే సరే అని చెప్పి మధ్యాహ్నం భోంచేసి బయలుదేరుతారు. ఆ మాట ఈ మాట చెప్పేటప్పటికి సాయంకాలం 4 అయిపోద్ది. సరే అయినా సరే మేము ఉండం ఇక్కడ అని చెప్పి ఆ 4 గంటలకే సలపోటు వేళ బయలుదేరి వెళ్తూ ఉంటే వాళ్ళు అనుకున్నట్లుగా ఆ రోజు ఆ ప్రయాణం సాగలేదు. మరి ఏం చేయాలి అనుకున్న సమయంలో వాళ్ళంట బెన్యామీను వారికి దేవుడిచ్చిన ఆ స్వాస్థ్యంలోనికి వారు వచ్చేటప్పటికి చీకటి అయిపోయింది. చీకటిలో ప్రయాణం చేయడం మంచిది కాదు. ఆలోచన చేసి ఎక్కడికి వెళ్దాం, ఈ రాత్రి ఎవరి దగ్గర మనం బస చేద్దాం అని ఆలోచన చేస్తుండగా పొలం నుంచో లేదా కట్లు కొట్టుకున్న ఒక ఆయన, ఆ బెన్యామీను యొక్క ఆ ప్రాంతంలో ఉన్న ఆయన వచ్చి, ఏంటి అబ్బాయి ఇక్కడ ఉన్నారు అని అడిగినప్పుడు, అయ్యా మేము పలానా ప్రాంతం నుంచి వచ్చాం, నేను లేవీయుడిని, ఈవిడ నా భార్య అని చెప్పి, మరి రాత్రికి ఎక్కడ ఉండాలో తెలియట్లేదు అంటున్న సమయంలో ఎక్కడైనా సత్రాలు ఉన్నాయంటే సత్రం ఇవ్వాలి, ఎందుకు నా దగ్గర ఉండండి రాత్రి అని చెప్పి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అయితే చక్కగా తిని పడుకుందాం అనుకునే సమయంలో ఆ బెన్యామీను గోత్రంలో ఏదైతే సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగిందో అలాగే అక్కడున్న కుర్రోళ్ళందరూ కూడా ఆ ఇంటి మీదకి వచ్చి ఏరి, అక్కడున్న వాళ్ళు ఏరి అని చెప్పి ఆమెను తీసుకురండి అని చెప్పి ఆమెను లాక్కొని వెళ్ళి ఆమెను పాడు చేస్తారు. ఆలోచన చేయడం ప్రియులారా, ముసలాయన ఈ యొక్క లేవీయుడు ఎంత బతిమలాడినా ఆ బెన్యామీను గోత్రికులు వినరు. ఎంత వినరు అంటే ఆ చావు బ్రతుకులకు వెళ్ళిపోద్ది అనమాట. ఉదయం లేచి చూసేటప్పటికి గుమ్మం దగ్గర పడి ఉంటుంది. అప్పుడు వెంటనే ఆమెను గాడిదని ఎక్కించుకొని, గాడిద పిల్ల మీద లేదా గాడిద మీద ఎక్కించుకొని ఆమెని ఇంటికి తీసుకెళ్ళి కత్తి తీసుకొని ఆమెను 12 ముక్కలుగా నరుకుతాడు. ఆ 12 ముక్కలు కూడా, ఇదంతా కూడా బెన్యామీలు చేసిన పని, వాళ్ళ వెర్రి చేష్టలు ఇదంతా. ఇదిగో నా భార్య చనిపోయింది కాబట్టి ఈమె యొక్క శరీరాన్ని 12 భాగాలు పంపిస్తున్నానని చెప్పి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క భాగాన్ని పంపిస్తాడు. చెయ్యి ఒకరికి, కాలు ఒకరికి, తల ఒకరికి అలా పంపిస్తాడు. 12 ముక్కలు చేస్తాడు. ఈ 12 ముక్కలతో అక్కడున్న వాళ్ళందరూ సమాచారం తెలుసుకొని, అయ్యో మనలో వాడికి పలానా గోత్రం వాళ్ళు అన్యాయం చేశారా, ఆమెను చంపేటట్లు చేశారా అని చెప్పి 12 గోత్రాలు కూడా కలుసుకొని 11 గోత్రాలు కలుసుకొని 12వ గోత్రమైన బెన్యామీను మీదకి యుద్ధానికి వెళ్దాం అని అనుకుంటారు. ఇది 19వ అధ్యాయం. 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎవరు ముందు వెళ్ళి యుద్ధం చేయాలి, ఏ గోత్రాన్ని ముందు పెట్టాలి అన్నప్పుడు యోధా గోత్రాన్ని దేవుడు ముందు పెట్టమంటాడు. యోధా గోత్రం వెళ్ళిన ఈ బెన్యామీను కుయుక్తి, తోడేలు వంటోళ్ళు, గుంటనక్కల కాపలా కాయడాలు. తోడేలు స్వభావాలు ఏంటండి? తోడేలుకున్న బుద్ధి ఏంటి? జిత్తులు మారి ఎత్తుకు పై ఎత్తేయడం. కాబట్టి వీళ్ళు తిన్నంగా యుద్ధం చేయడం తెలియదు వీళ్ళకి. వీళ్ళంతా కూడా కపట నాటక సూత్రధారులు. యోధా వారు వీళ్ళు యుద్ధానికి వెళ్ళినా సరే 2 సార్లు కూడా ఓడిపోయి వస్తారు. కారణం వీళ్ళు జిత్తులు మారుతాను. ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఉపవాసించి, అయ్యా మేము వెళ్తున్నాం, ఈసారి మాకు విజయం ఇవ్వండి అన్నప్పుడు దేవుడు వారికి ఒక చక్కని ప్లాన్ ఇస్తాడు. వాళ్ళలాగే మీరు కూడా నక్కి వెళ్ళండి, ఒకరు ముందెళ్ళండి, ఇంకొకరు కాపు కాయండి అని చెప్పి ఒక సలహా ఇస్తాడు యుద్ధం ఎలా చేయాలో. సరే ఒకరేమో మాటు వేస్తారు, ఇంకొకరు యుద్ధానికి వెళ్తారు. వాళ్ళని తరుముతున్నాము అనుకుంటున్న సమయంలో బెన్యామీను ఊరిలోనికి ప్రవేశించి ఊరు తగలబెట్టి బెన్యామీలందరినీ కూడా చంపడం మొదలు పెడతారు. ఈలోపు ఎవరికో అనిపించింది, రే ఈ బెన్యామీన్ ఎవరో కాదురా, మనలో ఒకడు, మన అన్న లేదా మన తమ్ముడు రా వీడు అని ఎవడో అనేటప్పటికీ
ఏమంటే అప్పటికి చాలా మంది చనిపోవడం. ఇంకో మాటలో మనం చెప్పాలి అంటే ఇంకో 1000 మంది ఉన్నారు అంతే. ఈ 1000 మంది కూడా చచ్చిపోతే ఆ గోత్రాన్ని తుడిచిపెట్టేసినట్టు అయిపోయేది. అప్పుడు వాళ్ళందరికీ బాధ కలిగి క్షమించి ఆ 1000 మందిని, అంటే ఉదాహరణ మీకు అర్థమయ్యేది చెప్తున్నాను, ఆ 1000 మందిని వదిలేసి రే ఇక్కడి నుంచైనా బాగా బతకండ్రా అని చెప్పి వెళ్ళిపోతారు. ఇది 20వ అధ్యాయం. ఇప్పుడు 21వ అధ్యాయంలో ఈ 1000 మంది మగోలే. మరి మగోళ్ళకి సంతానం ఎలా వస్తుంది? కాబట్టి 20వ అధ్యాయంలో ఈ ఇశ్రాయేలు అందరూ ఏం నిర్ణయం తీసుకున్నారంటే, రే వీడికి మనం పిల్లలు ఇవ్వద్దు. 21వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, బెన్యామీను వారికి మన పిల్లని ఇవ్వద్దు, వాళ్ళని అల్లుడిగా చేసుకోవద్దు, వాళ్ళు ఎలా చేస్తారో చావండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకళ్ళ సలహా తీసుకొని అన్యులైన వారిని, ఎవరైతే జాతరకనో ఎవరైతే ఏమండి ఆ తోట పనికనో వస్తారో వాళ్ళు తీసుకెళ్ళి చెరిచేస్తారు. చెరిచి అయ్యో మేము తెలియక తప్పు చేసామండి అని చెప్పి పెళ్లి చేసుకుంటారు. ఎవరిని చేసుకుంటారు అంటే అన్య జాతిని పెళ్లి చేసుకుంటారు. అలా బెన్యామీను వారు తమ చేతులారా తామే తమ ఇశ్రాయేలు గోత్రంలో ఉండవలసిన ప్రతిష్ఠత కలిగిన వారు. అంటే మీకు బాగా చెప్పాలంటే మన కులపోళ్ళు చేసుకోవాల్సిన వాడు గత్యంతరం లేక వేరే కులం వాళ్ళు చేసుకోవడం వల్ల ఇటు ఇశ్రాయేలు యొక్క తత్వము అనగా ఇశ్రాయేలీయుల యొక్క హక్కును పోగొట్టుకొని బెన్యామీను వాళ్ళందరూ కూడా అలాంటి స్థితికి చేరుతారు. ఇది మీరు ఇంటికి వెళ్ళాక ఇంకొంచెం అర్థమయ్యేటట్లుగా న్యాయాధిపతుల గ్రంథం 19, 20, 21 వచనాలు చదువుకోండి. అందుకని తండ్రి ఈ గుంట నక్కల పని చూసి నిన్ను బట్టి చీల్చబడ్డారు వాళ్ళందరూ, నిన్ను బట్టి చంపబడ్డారా బెన్యామీను అని ముందే కలగని, ముందే దర్శనం పొంది రే నువ్వు చీల్చే తోడేలురా అని చెప్పి బెన్యామీను యాకోబు నువ్వు చీల్చే తోడేలని పేరు పెట్టాడు. ఇశ్రాయేలీల కాలంలో జరగబోతున్న అది ముందే గమనించి దర్శనం రూపంలో చూశాడు. ఇది బెన్యామీను గోత్రమునకు ఆ తండ్రి పెట్టిన చీల్చబడే స్వభావం. మరి పరమ తండ్రి ఏం చూశాడో కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనం చదవండి. బెన్యామీను గూర్చి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద ఇదేంటి? ఇందాకడేమో తండ్రి అతనిలో ఉన్న క్రూరత్వాన్ని చూస్తే పరమ తండ్రి మోషే గారి ద్వారా ద్వితీయోపదేశ కాండని రాస్తూ బెన్యామీన్ అంటే ఎవరికి ప్రియుడంట? యెహోవా అయిన దేవునికి ప్రియుడిగా మారాడంట. ఎంత ప్రియుడిగా మారాడు అని అంటే అసలు ఎక్కడ ప్రియుడిగా మారాడో మనం తెలుసుకోవాలి ముందు. దీనికి కూడా ఒక చిన్న చరిత్ర ఉంది. ఎప్పుడైతే యోసేపును అన్నలు అమ్మేశారో పోతిఫర్ ఇంట్లో శ్రమ పడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. తను తప్పు చేయకుండానే ఇదిగో ఈ పనోడు నన్ను పాడు చేయడానికి చూశాడని చెప్పి పోతిఫర్ భార్య తనతో సేనించినందుకు దొంగ మాటలు చెప్పి ఇతని యోసేపుని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేస్తుంది. అయితే ఫరో గారు కలగండం, ఆ కలకి భావం చెప్పమన్నప్పుడు పానదాయకుడు అయ్యా మేము చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపు అని ఆయన దర్శనం చెప్పాడు అన్నప్పుడు ఆయన వెంటనే పిలిపించని చెప్పి ఆ యోసేపుని పిలిపించి కళను కలభావాన్ని తెలుసుకుంటాడు. ఈ కలభావాన్ని తెలుసుకున్నప్పుడు ఈ కళ ఏంటి అంటే 7 సంవత్సరాలు విస్తారమైన పంట వస్తుందండి. ఆ పంట ఎంత వస్తుంది అంటే మీకు ఎంత కావాలో అంత ఎక్కువ ధాన్యం పండిద్ది. 10 బస్తాలే వచ్చినాయి అనుకునే 20, 50 వస్తాయి అనుకునే 100 వస్తాయి. 7 సంవత్సరాలు మోకాలు లోతు కూడుంటుంది అని చెప్పాడు. మరొక 7 సంవత్సరాలు ఉంటుందండి కట్టిక దరిద్రం, మొక్కేసిన ఎదగదో నీళ్ళు పోసిన ఫలించదు, అలాంటి కరువు వస్తుంది అన్నప్పుడు యోసేపు నేను ప్రధానమంత్రిని చేస్తాను కానీ ఆ కరువు కాలం ఏదో సమృద్ధి కాలం ఏదో నువ్వే చూసుకో, మనకు మట్టిగా లోటు లేకుండా ఏం చేస్తావు చెయ్యి అంటే యోసేపు ఏ ఊరికి ఆ ఊరు స్థలాలు కొని పిరమిడ్లు కట్టించి ధాన్యాన్ని నిల్వ చేసే అది కట్టించి అందులో ఇప్పుడు ఈదులు కొంట అనుకోండి, ఇక్కడ పండించిన ధాన్యం అంతా కొనేసి అందులో దాసేవాడు. వీరమగుంటలో అక్కడ అలా ఎక్కడికక్కడ కట్టించేసేవాడు. 7 సంవత్సరాలు అంటండి ఎంత సంపాదించాలో ఎంత సమకూర్చాలో అంత సమకూర్చేశాడు.
7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత విపరీతమైన కరువు వచ్చింది. కరువు ఒక ఊరికి కాదు, కరువు దేశానికే వచ్చింది. అప్పుడు కానానులో నివసిస్తున్న యాకోబు యొక్క 11 మంది కొడుకులకి, ఎందుకంటే యోసేపు ఇక్కడ ఉన్నాడు కాబట్టి 11 మంది కొడుకులకి తిండికి అలమటిస్తూ, పలానా ఊర్లో ఒక ఆయన ఉన్నాడంట, బియ్యం అమ్ముతున్నాడంట, ఇదిగో ఈ డబ్బు సంచి తీసుకొని వెళ్ళి బియ్యం కొనండి అన్నప్పుడు స్వయంగా యోసేపు దగ్గరికే వచ్చి, అప్పుడు యోసేపు పేరు మారిపోయింది, యోసేపుకి పేరు మార్చి వాళ్ళ ఫరో యొక్క ఐగుప్తి పేరు పెట్టి, ఐగుప్తు యొక్క పూజారి యొక్క కూతురునిచ్చి పెళ్లి చేయడం వల్ల ఆయనకి యోసేపు అని పేరు లేదు కాబట్టి ఆయన గుర్తుపట్టలేకపోయారు. తమ్ముడిని గుర్తుపట్టలేక 11 మంది అంటే 10 మంది వచ్చారు. అప్పటికి 10 మంది కూడా సాష్టాంగ నమస్కారం చేస్తే దేవుడు తనకు చూపించిన కళ నెరవేరిందని యోసేపు మనసులో అనుకుంటాడు. తర్వాత తమ్ముడు ఏడని ఎత్తుకుతే తమ్ముడు దొరకడం. అప్పుడు మీరు వెళ్ళండి, ఈసారి వచ్చినప్పుడు మీ తమ్ముడిని తీసుకురండి అని చెప్పినప్పుడు అలాగే తీసుకొస్తారు. బెన్యామీను చూడగానేనంట యోసేపు గట ప్రేమ పొంగిపోయిందంట. ప్రేమ పొంగిపోయి ఎక్కడ ఆడవాలో తెలియక మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి ఎక్కి ఏడ్చాడంట. అప్పుడు వాళ్ళందరికీ భోజనం పెట్టమని ఆదికాండము 43వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదివితే, ఆదికాండము మరియు అతడు తన ఎదుట నుండి బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతులు గొప్పది. చాలండి. ఇక్కడ ఈ మాట ఎందుకు చదివించానంటే, యోసేపు అంట వాళ్ళందరికీ భోజనం పెట్టాలి అని అలా ఆలోచన చేసి, అరే బాబు నేనే మీ తమ్ముడిని నేనే, యోసేపు నేనే అని చెప్పి భోంచేయండి అని చెప్పి భోజనం పెడతాడు. ఆ భోజనం పెట్టేటప్పుడంట వరుసగా కూర్చోబెడతాడంట. పెద్దోడు రూబేను, తర్వాత షిమియోను, తర్వాత లేవి, అందరికి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంత గుర్తు ఎక్కడరా బాబు నీకని. చివరిగా తమ్ముడిని కూర్చోబెట్టి పెద్దోడికి 1 జత, రెండో వాడికి 2 జతలు ఇస్తూ బెన్యామీన్ దగ్గరికి వచ్చినప్పటికంట 5 జతలు బట్టలు ఇచ్చాడంట. చెప్పండి ఎన్ని జతలు ఇచ్చాడు? ఇక్కడ యోసేపు యేసుక్రీస్తులా కనబడుతున్నాడు మనకి. బెన్యామీను గోత్రానికి దేవుడు 5 కృపావరాలు ఇచ్చాడు, 5 తలాంతులు ఇచ్చాడు, 5 అనుభవాలు ఇచ్చాడు. అందుకని పరమతండ్రి రాస్తూ ఈ బెన్యామీను నాకు ప్రియుడు అంటున్నాడు. ఏంటి 5 తలాంతులు అంటే 5 అవకాశాలు అని అర్థం అనమాట. మీకు ఎవరికైనా గుర్తుందా బెన్యామీను కలిగిన 5 ఆశీర్వాదాల గురించి? ఒకసారి నేను చెప్పాను, గుర్తులేదా? సరే నేను చెప్తాను వినండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, ఇశ్రాయేలీయుల మీదకి మొదటి రాజు ఎవరంట? సౌలు. సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. చదువుతారు త్వరగా మాట. మొదటి సమూయేలు 9:1. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. చాలండి. ఎవరంటే ఆయన బెన్యామీను గోత్రంలో చెందిన ఆయన. వాళ్ళ కుమారుడే గాడిదలు కాసుకుంటున్న సౌలు. దేవుడు సౌలుని ఏం చేశాడు? ఇశ్రాయేలుకి మొదటి రాజుని చేశాడు. అంటే దేవుడు 5 అవకాశాల్లో ఏ అవకాశం ఇచ్చాడు? బెన్యామీనుకి రాజు అయ్యే అవకాశం ఇచ్చాడు. దేవుడు మనకు కూడా, మనమే ఆ బెన్యామీనుము. మనకి దేవుడు ఏమి అవకాశం ఇచ్చాడు? మొదటి పేతురు పత్రిక 2:9 రాజులైన యాజక సమూహం. తైలం పోసినప్పుడల్లా ఇదేగా మనం ధ్యానించేది. మనం ఎవరో రాజులైన యాజక సమూహం అంటాం. దేవుడు మనకి ఏ అవకాశం ఇచ్చాడు? ఈ భూమి మీద మనకి ఆయన స్వార్థ ప్రకటించే రాజులైన యాజక సమూహంగా దేవుడు మన్నించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2వ అవకాశం ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనములో, వష్టి రాణిగా ఆమె అహంకారాన్ని బట్టి దింపేసి షూషాను కోటలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ షూషాను కోటలో పెడుతున్నప్పుడంట, మొర్దెకై అనే ఒక ఆయన ఉన్నాడంట. ఆయన బెన్యామీను గోత్రం అంట. ఆమె ఎస్తేరుకి ఏమవుతాడంటే పినతండ్రి అవుతాడు. అంటే ఎస్తేరు కూడా ఏ గోత్రానికి చెందింది? బెన్యామీను గోత్రానికి చెందింది. ఈ బెన్యామీను గోత్రకు రాలేని ఎస్తేరు ఏమైందంటే, ఏమండి, ఆ కోటకి మహారాణి అయింది. అంటే వధువు సంఘం అయింది. చెప్పండి ఏమైంది? ఇప్పుడు చెప్పండి, మనం ఎవరో? వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచు. దేవుడు మనకి ఏ అవకాశం ఇచ్చాడు?
ఆయనకు భార్య అయ్యే అవకాశము ఇచ్చాడు. బెన్యామీనుకి మొదటి అవకాశం రాజులైన యాజక సమూహంగా రాజుని చేశాడు, గోత్రానికి అవకాశం ఇచ్చాడు. రెండో అవకాశం రాణిని చేశాడు, అనగా వధువు సంఘాన్ని మార్చాడు. మూడవది ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనములో ఏమండి ఈ యొక్క మొద్దుకాయ అనే ఆయనకి మంత్రి అయ్యే అవకాశం ఇచ్చాడు. బెన్యామీను గోత్రములో ఆ యొక్క కోట కంట ఈయన ఏమయ్యాడంటే మంత్రి అయినట్లుగా మనం చూస్తున్నాం. 10వ అధ్యాయం 1వ వచనం. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పట్టు చెల్లెప్ప నిర్ణయించును. మొర్దెకై యొక్క బలము గూర్చి చాలండి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 10వ అధ్యాయం 1వ వచనము, 8వ అధ్యాయం 5వ వచనము, ఈ 2 వచనాలు చదువుకుంటే ఆ యొక్క కోట కంట ఈ మొద్దుకాయ మంత్రి అయ్యాడంటండి, అనగా లేదా సైనికుడు అయ్యాడు, లేదా ఆ యొక్క కోటకి ఒక అధికారి అయ్యాడు. దేవుడు మనల్ని కూడా ఒక సైనికులుగా మార్చాడు. మనం కూడా క్రీస్తు యేసు కలిగిన ఆ మనసును మనం ఆయుధాలుగా ధరించి ప్రభు కొరకు నిలబడే ఒక సైనికులము, మంత్రులము, ఆయన రాజ్యములో సభ్యులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును కాక. ఇక 4వది మనం చూసిన వారమైతే అపోస్తుడైన పౌలు సువార్త చేయడానికి వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నేను ఎవరో తెలుసా అని గొప్పగా చెప్పుకుంటూ నేను బెన్యామీను గోత్రములో పుట్టిన వాడిని అని అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున ఇశ్రాయేలు వంశపు వాడైన బెన్యామీను గోత్రములో పుట్టి. చాలండి, ఎవరంట సౌలు దేనికి వచ్చాడు? సువార్తం చేయడానికి ఇచ్చాడు. ఈరోజు దేవుడు సువార్త ప్రకటించడానికి ఎవరిచ్చాడు అవకాశం? అసలు ఈ సువార్త ఎవరు ప్రకటించాలి? లేవీలే ప్రకటించాలి. కానీ ఈరోజు ప్రతి వాడికి దేవుడు అవకాశం ఇచ్చాడు. బెన్యామీను వారికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? సువార్త నేను చెప్పచ్చు, సువార్త మీరు చెప్పచ్చు. ఎవరైనా సరే ఏం చెప్పచ్చు చెప్పండి? దేవుని సువార్త ప్రకటించే అవకాశం ఇచ్చాడు. ఇప్పటికి ఎంతమంది అయ్యారు? 1 రాజు, 2 రాణి, 3 మంత్రి, 4 సేవకుడు. ఇక 5వది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మనం చదువుకుంటే 8వ వచనములో దేవుణ్ణి ఆరాధించే తెల్లని వస్త్రము ధరించి ఖర్జూరపు బట్టలను చేత పట్టుకున్న వారిలో బెన్యామీను గోత్రం వారు 12,000 మంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు చూసారు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. అందుకని ఏసేపు ఎన్ని జతలు పెట్టాడంట? 5 జతలు పెట్టాడు. కాబట్టి ప్రియమైన వారులారా, నువ్వెవరైనా కావచ్చు, దేవుడు ప్రతి ఒక్కరికి ఏమిస్తాడంటే అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని వినియోగించుకునేవాడు కొంతమంది అయితే దుర్వినియోగపరుచుకొని దేవుడిచ్చిన అవకాశాలు పోగొట్టుకునేవారుగా ఉంటారు కొంతమంది. కాబట్టి చివరివాడు, కడసరివాడు, ఇశ్రాయేలు గోత్రములో వాడైన బెన్యామీను స్వభావం తోడేలు స్వభావమే కానీ దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని రాజ్యానికి వారసుడు. ఈరోజు ప్రియమైన వారులారా, లోపాలు అందరిలోనూ ఉంటాయి, కానీ లోపాలు మట్టికే చూడొద్దు. దేవుడు మనలో లోపాలు కాదు, మనం సరి చేసుకుంటే, కన్నీరు కారిస్తే మన లోపాలే మన ఆయుధాలుగా, మన యొక్క బలహీనతే దేవుడు బలంగా మార్చగలవాడని బైబిల్ తెలియజేస్తుంది. అతడు స్వభావం తోడేలు స్వభావమే, కానీ కొన్నిసార్లు బైబిల్ ఏమంటుందయ్యా అంటే తోడేలు మధ్యకు నేను గొర్రెని పంపించినట్లుగా మిమ్మల్ని పంపించబోతున్నాను. కాబట్టి కొన్నిసార్లు అవే మనకి రక్షణగా ఉంటాయని కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి బెన్యామీనులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శరీర సంబంధంగా నువ్వు తోడేలు అవ్వచ్చేమో కానీ మనం అందరం శరీర సంబంధం కాదు. చెప్పండి, ఎవరు అంటే మనం ఆత్మ సంబంధం కనుక శరీరంతో ఒక పని చేయొచ్చు. పూర్వపు యేసే నమ్ముకున్నంత వరకు నువ్వు తోడేలుగా బతకచ్చు. కానీ దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు ఏం వదులుకోవాలంటే ఆ తోడేలు స్వభావాన్ని వదులుకొని ప్రభు కొరకు నిలబడగలిగే ఆ ఆశీర్వాదాలు మనం సంపాదించుకుంటే ఆత్మ సంబంధమైన కృపావరాలతో మనం ఎదుగుతాం అన్నమాట. కాబట్టి 12 గోత్రకర్తలు మీకు ముందు పరిచయం చేశాను. ఈరోజు చివరి వారితో నేను చెప్పి ఈ యొక్క శీర్షికను, ఈ యొక్క ఇశ్రాయేలు 12 గోత్రాలను నేను ముగిస్తున్నాను. మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా బెన్యామీను వలె మనందరికీ అవకాశం ఇవ్వడానికి కలువరి శిలువలో మన కొరకు మరణించాడు. ఆయన రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొంది ప్రభువా నీ కొరకు బ్రతుకుతానని ఒక తీర్మానం కలిగి ఉంటే
రండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ఆమెన్. ప్రార్థన.